నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్‌లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక అబ్బాయొచ్చాడు. ఆ పక్కన చెట్లల్లోకెళ్లారు. ప్యాంట్ షర్ట్ ఇప్పేసి చీర కట్టుకొని ప్యాంట్ మీదే విగ్ పెట్టేసుకున్నాడు. మొత్తం మీసాలు కనపడుతున్నాయి. మాస్క్ పెట్టుకున్నాడు. మీసాలు కూడా తీయలేదు. హెయిర్ అంతా హెయిర్ ఉంది. వచ్చేస్తున్నాడు జబర్దస్తిగా దౌర్జన్యంగా డబ్బులడుగుతున్నాడు. వాడబ్బాయి. వాడలా చేస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు, దొంగతనం చేస్తాడు. వెళ్ళిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. ఆ పేరు ఎవరికొస్తుంది? పేరు ట్రాన్స్‌జెండర్ పర్సన్స్‌కి పేరొస్తుంది. చేసింది ఎవరు? జెంట్. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా మంది ట్రాన్స్‌గా మారుతున్నారు కూడా ఈజీ మనీకి అడిక్ట్ అయ్యి. మీరు ఇందాక చెప్పినట్టుగా. అబ్బాయిలే వాడికి పెళ్ళాం ఉంటది, పిల్లలుంటారు, ఫ్యామిలీ ఉంటుంది, మొత్తం ఉంటారు. వాడికి 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చాక ఫ్యామిలీ పిల్లలైతే పిల్లలు ఉంటారు. వాడు ఏం చేస్తాడు? కమ్యూనిటీలోకి వస్తున్నారు. నాకు ఎవరు లేరండి, నేను ట్రాన్స్‌ని, నేను ట్రాన్స్‌గా వీళ్ళు తెలీదు. వీళ్ళు నమ్మేస్తారు గుడ్డిగా. ట్రాన్సే అనుకుంటారు, అయిపోతది. కొన్ని రోజులు ఉంటాడు, డబ్బు సంపాదిస్తాడు, రుసుమరుగుతాడు. ఇట్లా దౌర్జన్యాలు చేసి డబ్బులు దీనికి అడిక్ట్ అయిపోతాడు. తర్వాత ఏం చేస్తే సర్జరీ చేయించేసుకుంటాడు. సర్జరీ చేయించుకొని కంప్లీట్ ట్రాన్స్‌గా మారిపోతాడు. తర్వాత కట్ చేస్తే వాడికి పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలుస్తది. సర్జరీ అయిపోయిన మనిషి ఇంక పోలేడు. అబ్బాయిగా సర్జరీ అయిపోయిన తర్వాత. అక్కడేమవుతుంది? దేర్ ఆర్ ఫేక్ ట్రాన్స్‌జెండర్స్. రియల్ ట్రాన్స్‌జెండర్స్ కాదు. డబ్బు కోసం ట్రాన్స్‌గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు.